అసెంబ్లీలో బడ్జెట్పై అధికార పక్షం బీఆర్ఎస్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. తాము అధికారంలోకి రాగానే సాదా బైనామా పూర్తి చేస్తామని పక్కన పెట్టారన్నారు హరీష్. 4 లక్షలకు పైగా అప్లికేషన్లు రిజెక్ట్ చేసి కేవలం 170 మందికి మాత్రమే ఈ స్కీమ్ను అమలు చేశారన్నారు. రాష్ట్రంలో కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు 8 నెలలుగా పాస్బుక్లు రాలేదని అన్నారు హరీష్. హరీష్ రావు అంతా సత్యదూర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు శ్రీధర్ బాబు. వీళ్ళేం చెప్పారు, మేము రాగానే 2వ విడత సాదా బైనామా పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. కానీ జరిగింది ఏంది అధ్యక్ష, 4,06,991 దరఖాస్తులు రిజెక్ట్ చేసినారు. కేవలం 177 మందికి మాత్రమే సాదా బైనామా అమలు చేశారు. అది అమలు చేసే ఉద్దేశం లేక మెలిక పెట్టారు. ఏం మెలిక? మీకు అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిస్తే సాదా బైనామా అమలు చేస్తాం, అమ్మినోడు రాసియడు, నువ్వు సాదా బైనామా చెయ్యవు అంటే 8 లక్షల మంది సాదా బైనామా దరఖాస్తుదారుల నోట్లో మట్టి కొట్టారు. వాళ్ళకిచ్చిన మాట తప్పారు. మీరు ఆనాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు, గవర్నమెంట్ రాగానే ముక్కుపిండి ఇలా ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. 8 నెలల నుంచి కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు పాస్బుక్లు రాక ఇలా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకు 8 నెలల నుంచి పాస్బుక్లు ఇవ్వడం లేదో చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక మెస్సీ ఫుట్బాల్ అధ్యక్ష, మెస్సీ ఫుట్బాల్ విషయంలో ఇది సోషో ఎకనామిక్ సర్వే అధ్యక్ష. ఈ బుక్ అంటే చాలా శాంటిటీ ఉంటుంది అధ్యక్ష. దేశ విదేశాల్లో అనేక మంది ఆర్థిక నిపుణులు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అధ్యక్ష. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ జెర్సీ ధరించి రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడారని చెప్పి ఇందులో మంచి ఫోటో పెట్టారు అధ్యక్ష. ఈ ఫోటో చూడండి అధ్యక్ష. ఈ మెస్సీ గారు ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి గారితో ఫోటో పెట్టారు అధ్యక్ష. అయితే అసలు టెస్ట్ ఇక్కడే ఉంది అధ్యక్ష. ఇదేమో ఏఐ ఫోటో, అసలు ఫోటో ఇది అధ్యక్ష. అసలు ఫోటో ఇది అధ్యక్ష. అంటే మీరు ఆయన వేసుకున్న డ్రెస్ ఇది, వేసుకొని డ్రెస్సును ఏఐలో తయారు చేసి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ అన్నట్టు సోషో ఎకనామిక్ సర్వేలో కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారా అధ్యక్ష? నేను మీరు సీనియర్ శాసనసభలో బయట పేపర్ తీసుకోవాలి, మీకు తెలిసి ఉన్న ఫోటోలు ఇవ్వండి, ఇదే పద్ధతిలో. హరీష్ రావు గారు సత్య దూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సార్. 100% అధ్యక్ష, 100% మాట్లాడుతూ ఉన్నారు. అయినా కానీ మీరు ఏ విధంగానైతే 3 రోజుల నుంచి కసరత్తు చేస్తా ఉన్నారో, పొద్దున్న నుంచి భోజనం చేయలేదు, అదే విధంగా మా డిప్యూటీ సీఎం గారు పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఈ రోజు మీరు చెప్పిన ప్రతి అంశం పైన సమాధానం చెప్పడానికి అప్పటి నుంచి కూర్చున్నారు అధ్యక్ష. భోజనం కూడా చేయలే అధ్యక్ష. ఈ రోజు అంత సీరియస్ గా మీరు చెప్పే మంచి ఆలోచనలు ఉంటాయి, సూచనలు తీసుకోవాలి, మీ సజెషన్ తీసుకోవాలని ఇక్కడ కూర్చుంటే అన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆఖరికి కూడా ఆ మెస్సీ ప్రపంచ స్థాయిలో మెస్సీ తెలుగునాడు ఉండడు అధ్యక్ష, ఫుట్బాల్ అభిమానికి కానీ ప్లేయర్ కానీ. దాన్ని కూడా వారు ఏ విధంగానైతే ప్రజా సమస్యలను చిత్రీకరించి ఏఐలో పెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేశారు, అదే విధంగానే వారు అనుకుంటున్నారు. కానీ అసలు ఫోటోలు చాలా ఉంటాయి. దాంట్లో ఒక ఫోటో తీసుకొని ఇక్కడ పెడితే దాంట్లో ఇది వేరే సార్ అది వేరే సార్ అని చెప్పడానికి భ్రమ కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఆ విధంగా మర్చిపోండి, మీరు వాస్తవాలు మాట్లాడండి, దానికి మేము చెప్తాం సార్. నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా సార్, ప్రతి అంశంపై డిమాండ్స్ మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. దిస్ ఇస్ జనరల్ డిస్కషన్, దిస్ ఇస్ నాట్ ఎ స్పెసిఫిక్ అండ్ పర్టనింగ్ డిస్కషన్ టు డిమాండ్స్. హీ నోస్ ఇట్ బెటర్ సార్. కావాలని నేను చెప్తాను గౌరవ సభ్యులకు హరీష్ రావు గారికి కోరుతాను, ప్లీజ్ ట్రై టు కంక్లూడ్ సార్. సార్ ఈ విషయంలో కూడా ఎందుకంటే డిమాండ్స్ ఉన్నది, అందుకు స్పెసిఫిక్ గా డిస్కస్ చేయడానికే డిమాండ్స్ ఉన్నాయి.